ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషనల్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో భారీ అడుగు పడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనికేషన్స్, సైబర్ స్పేస్ భద్రతా రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు చేపట్టనున్నారని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభించిన క్వాంటమ్ కంప్యూటింగ్ రెఫరెన్స్ ఫెసిలిటీల తరువాత ఇది మరో కీలక మైలురాయి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ టెస్ట్ బెడ్ ద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ హార్డ్వేర్, ఫోటోనిక్ ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్పై పరిశోధనలు, పరీక్షలు నిర్వహించనున్నారని వెల్లడించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మవారి సన్నిధి ఆదివారం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్వయంగా ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో విస్తృతంగా పర్యటిస్తూ భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన జరిగేలా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ ఆలయ పరిసరాల్లోని క్యూ లైన్లు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలిస్తూ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా దర్శనం కల్పించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టిన ఈవో స్వయంగా క్యూలైన్ల వద్ద నిలబడి రద్దీని క్రమబద్ధీకరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే తాగునీరు, ప్రసాదం, భక్తులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు. ప్రధాని మోదీ ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయుడు ఏకీభవిస్తూ మహానాడును రద్దు చేశారని వెల్లడించారు. కోవిడ్ లాంటి సమయంలో వర్చువల్ మహానాడును ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి 5 నుంచి 10 కోట్లు ఖర్చుతో కూడుకున్న విషయమని, అలాగే దాదాపుగా 10,000 వాహనాలు మహానాడుకు చేరుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇంధన వనరులు ఆదా చేసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో హైబ్రిడ్ మోడల్ మహానాడు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 1848 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ప్రాంగణంలో పార్టీకి చెందిన 68 మంది సీనియర్ నేతలతో కూడిన బృందం మహానాడు సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఉమ్మడి నెల్లూరు పార్లమెంట్ నుంచి వచ్చారు, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా అక్కడ అన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు మరి ఏదైతే ఈరోజు ఆయిల్ క్రైసిస్ ఉందో ఆయిల్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మహానాడు చేసామంటే సుమారు 10,000 వెహికల్స్ వస్తాయి. 10,000 వెహికల్స్ రావడం ఒక పెద్ద పండగ, పసుపు పండగలాగా చేసుకునేటువంటి ఆనతి మాకుంది. ఇప్పటికే మేము 33, 34 దాకా పూర్తి చేసుకున్నాం బహిరంగ సభలతో అట్లా. సో ఘనంగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల, ఇంధన క్రైసిస్ వల్ల దాన్ని మనం మరి అలాగే దేశ ప్రధాని కూడా ఆ పిలుపునివ్వడం, దానికి మరి మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక బాధ్యతగా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మహానాడిని మరి
బహిరంగ సభ కాకుండా హైబ్రిడ్ మోడల్లో పెట్టాలి. ఆ హైబ్రిడ్ మోడల్లో గతంలో మేము చేసుకున్నాం. ఈ విధంగా కోవిడ్ టైంలో చేసుకునే విధంగా ఇది వర్చువల్ అండ్ హైబ్రిడ్ మోడల్లో చేయాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసిన తర్వాత ఇది మేము హైబ్రిడ్ మోడల్కి వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వర్చువల్ మోడల్లో గతంలో కోవిడ్ టైంలో ఎవరి మట్టుకు వారు ఇండివిజువల్గా ఉండి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఎవరు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడే కూర్చొని, అది కూడా దానికి ఆల్మోస్ట్ గిన్నిస్ రికార్డ్ వచ్చింది. అంతమంది వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం కావచ్చు, అటెండ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ తీసి. మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవన్ష్ డైనో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా నందమూరి కుటుంబ సభ్యులు దేవన్ష్కు శుభాకాంక్షలు తెలిపారు. డైనో డీట్స్ టీజర్లోనూ మంత్రి నారా లోకేష్ పాల్పంచుకుని దేవన్ష్ యూట్యూబ్ పాడ్కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు, విశేషాలు ఆకట్టుకునే శైలిలో నవ్విస్తూ ఆలోచింపచేసేలా దేవన్షు అందించే పాడ్కాస్ట్లు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షకులకు చేరనున్నాయి. దేవన్షు సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్షకుడుగా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ మంత్రి నారా లోకేష్ ఉద్విగ్నంగా తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా దేవన్ష్ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. బీజేపీ నేత బండి సంజయ్పై సిపిఐ జాతీయ నాయకులు నారాయణ సెటలు విసిరారు. బండి భగీరథ ఒక దెబ్బకు 3 పిట్టలు అంటూ వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. బండి భగీరథను అరెస్ట్ చేశామని ఒక పక్క పోలీసులు చెబుతుంటే మరోపక్క బండి సంజయ్ తానే లొంగిపోమని పంపించానని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బండి భగీరథ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసిందని అన్నారు. బండి భగీరథ్ యువకుడు, ఇంకా ఇంజనీరింగ్ కాలేజీ కూడా పూర్తి చేసుకోలేదు. అలాంటి ఒక కుర్రవాడు ఉదంతం ఒక దెబ్బకు 3 పిట్టలు వ్యవస్థని ధ్వంసం చేసి పారేశాడు. అతన్ని చేసిన తప్పుకి ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహించేటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కుమారుడే ఈయన. అయితే బండి సంజయ్ పేరు ఎత్తబాకండి మీరు అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరోవైపున బండి సంజయ్ కొడుకుని మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి చెప్తా ఉన్నారు. మూడోది, బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్కి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. తర్వాత ఈ కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రవర్తించింది. దీన్ని బట్టి ఒక ఉదాహరణ ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఎవరెవరినో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చేత కాలేదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమైనా గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే, బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంతవరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకెక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా డొల్లతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా ఒక తప్పలేదు నాకు తండ్రిగా దాన్ని సమర్థించకుండా పోలీసులకు అప్పగించుంటే ఎవరు వచ్చిండే కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముద్దాయింది, రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయింది, పోలీసు వ్యవస్థ ముద్దాయింది, న్యాయ వ్యవస్థ ముద్దాయింది. దాని విచారకరం. ఈ వెంటనే తగిన చర్యలు తీసుకుని చెప్తాం. ఆర్టీసీ ప్రైవేటీకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. విద్యుత్ బస్సుల నిర్వహణ సాధ్యం కాదని చెప్పి ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వమే గతంలో 100 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి విజయవంతంగా నడిపించిందన్నారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ అప్పులు పెరిగాయని, జగన్ పాలనలో వాటిని భారీగా తగ్గించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సాకుగా చూపిస్తూ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అలాగే జనసేన కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులపై పవన్ కళ్యాణ్ ఆలస్యంగా స్పందిస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మేము వచ్చి పొడి చేస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి
మోసపు మాటలు చెప్పి ఇవాళ ఎంత దగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశాడు శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పరిమితికి లోబడి చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పరిమితులు దాటి 2 సంవత్సరాలు 24 మాసాలు నిండకుండా, అంటే జగన్ గారు 60 మాసాల్లో చేసిన దాన్ని 24 మాసాలు నిండకుండానే 3,50,000 పైచిలుకు కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద అప్పులు పెట్టాడంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు అంటే రాబోయే 36 నెలల్లో ఇక ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని అప్పులు చేయదలుచుకున్నాడు, ఎంత అప్పులు పెట్టదలుచుకున్నాడు మన మీద అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగేటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనటువంటి, అంటే అప్పుల్లో దిగువ రాష్ట్రం, అంటే అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రం. అప్పుల్లో మొదటగా ఉన్నాం, నేరాల్లో మొదటగా ఉన్నాం, ఉద్యోగాలు లేకపోవడంలో నిరుద్యోగంలో మొదటగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏది చూసినా కూడా అన్నిట్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా కూడా 2 ఏళ్లు 24 మాసాలు తిరిగేప్పటికీ మొత్తం 5వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు నుంచి అట్టడుక్కు పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్ల. పిల్లలను కనండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా ఆ పిల్లల భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఉద్యోగాలు లేకుండా విద్యా వైద్య రంగాలు సంక్షోభంలో ఉండగా జనాభా పెంచాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుంటే, కుటుంబాలపై భారం పెరుగుతుంటే ప్రభుత్వం ముందు వాటికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పిల్లల పెంపకం అంటే కేవలం జననం కాదని, వారికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. ముందుగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచి యువతకు ఉద్యోగ భరోసా కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన తరువాతే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు గారు పదే ఎక్కడ మీటింగ్స్ పెట్టినా సరే మరింత మంది పిల్లల్ని కనండి, ఇవాళ మన దేశానికి అవసరం అనే పద్ధతుల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నేతగా ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడడం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. పైగా ఆయన ఇస్తున్న ఆఫర్ ఏంటి? 3 పిల్లలు కనండి 30,000 ఇస్తా, 4 పిల్లలు కనండి 40,000 ఇస్తానంటే అసలు 30,000తో 40,000తో సమస్య పరిష్కారం అవుతుంది అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ బారసాల ఖర్చులు కూడా సరిపోదు. నీ తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాకుండా ఒక రాష్ట్ర జనాభాను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా 146 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నారు. అందులో కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు దొరకక ఇవాళ రోడ్ రోమియోలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేడు. సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వాలా, నిరుద్యోగ సమస్యను పరిష్కారం కాల, కనీసం తగ్గించలేకపోయాం. నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా ఇవాళ మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. అదేవిధంగా చాలామంది చదువు రాని వారు, అజ్ఞానులు, ఏమాత్రం కూడా కనీసం చదువే రాని వారు కూడా ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. బిలో పావర్టీ లైన్లో బతుకుతున్న వాళ్ళు మరికొన్ని కోట్ల మంది, దాదాపు 40-45 కోట్ల మంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉందంటేనే ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది.
ఇన్ని మౌలిక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండగా మీరు ఇంకా పిల్లని కానండి 30,000 ఇస్తా 40,000 ఇస్తా అని చెప్పి ప్రోత్సహించడం మాత్రం సరైంది కాదు. ముఖ్యమంత్రి గారి వైఖరిని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశం పైన తమ వైఖరి ఏమిటో తెలియజేయాలని కోరుతాం. ఊరికి దూరంగా ఉపాధి లేని చోట ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా ప్రజలు ఉంటున్న పట్టణ ప్రాంతాల పరిసరాల్లోనే భవిష్యత్తులో టిడ్కో సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మందికి గృహాలు అందుబాటులోకి వచ్చేలా G+8 తరహాలో వీటిని నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. లిఫ్ట్ సౌకర్యంతో ఈ సముదాయాలను నిర్మించనుంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ తీరును పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తొలి విడతగా మంగళగిరిలో G+8 తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన వచ్చింది. ఇక్కడ 10,000 మందికి ఇళ్లను నిర్మించేలా స్థల సేకరణ చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థల పరిధిలో దాదాపు 12 లక్షల మంది అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 12 లక్షల మంది వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వద్ద ఉన్న టిడ్కో ఇళ్లు మంజూరైన వారి వివరాలతో సరిపోల్చారు. 6 అంచెల తనిఖీ వ్యవస్థ ద్వారా వడపోశారు. దీంతో మొత్తంగా 7 లక్షల మంది అర్హులుంటారని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వీరిలోనూ మురికివాడల్లో ఎంతమంది ఉన్నారనే వివరాలని క్రోడీకరిస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.